హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారైతే నాకు తెలియజేయండి. దసరా హాలిడేస్ అయితే వచ్చాయి కదా పిల్లలకు, అందుకనే పిల్లలు అయితే మా ఊర్లో అయితే ఎగ్జిబిషన్ వచ్చింది. అందుకే మా పెద్ద పాప అయితే మా ఎగ్జిబిషన్కి వెళ్దాం వెళ్దాం అయితే గోల పెట్టేసిందండి చాలా రోజు. ఇంకా అందుకని వాళ్ళ డాడీ అయితే తోడుకు వెళ్ళారు ఆ రోజు. అందుకని వెళ్ళాము. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత మా చిన్న పాపకి అయితే ఇదైతే ఫస్ట్ టైం అండి ఎగ్జిబిషన్. అందుకని అయితే ఇద్దరు వెళ్ళి బాగా ఆడుకుంటారని అయితే ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే తోడుకొని వెళ్ళారండి ఎగ్జిబిషన్కి. అయితే ఇదంతే అనిమల్స్ అన్నీ ఉంటాయి. అనిమల్స్ ఎగ్జిబిషన్ అండి. అలాంటి ఎగ్జిబిషన్ తర్వాత పిల్లలు ఆడుకునేవి అన్నీ ఉండింది. చూడండి, హార్స్ కూడా ఉంది, హార్స్ రైడ్ కూడా ఉండింది. అప్పటికి మేము ఎగ్జిబిషన్కి వచ్చేప్పటికి 8 o'clock అయితే అయిందండి. 8 o'clock మా ఆయన వచ్చేప్పటికి 8 o'clock అయింది. ఆయన వచ్చింది మేము రెడీ అయ్యి వచ్చేసామండి. చూడండి, మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు. నేనైతే వీడియో పెట్టేసి అప్పుడే దగ్గర ఒక 6 months అయిపోయిందండి. ఎందుకంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు కావడం లేదండి. అందుకని అయితే నాకు చిన్న పాప వేరే ఉండింది. అదే టైంలో అయితే హౌస్ కూడా షిఫ్ట్ చేసాం మేము. హౌస్ షిఫ్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది కదండి పరిస్థితి. అయితే చిన్న పాపకు పెట్టుకొని ఒక పాప అయితే స్కూల్కి పంపించాలి. మా చిన్న పాప పెట్టుకొని అయితే ఇల్లు సర్దుకునేప్పటికీ నాకైతే దేవుడు కనిపించేశాడండి ఆ టైంలో అయితే. అందుకని నేనైతే అప్పుడు వీడియో తీయలేకపోయాను. తర్వాత వీడియో పెట్టే కూడా టైం కుదరలేదు. అందుకని వీడియో పెట్టేది మానేశానండి ఒక 6 months అయితే. మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ ఈ వీడియో పెట్టడానికి కూడా నాకు ఎంత టైం తీసుకుంటే ఎడిటింగ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా చేసేపటికైతే టైం తీసుకుంటుందండి. కానీ నా పనులన్నీ పక్కన పెట్టి అన్నీ చేసినా కూడా సబ్స్క్రైబ్ కాలేదంటే నాకు కూడా కొంచెం డిమోటివేషన్ అవుతుంది కదండి. అలా అయ్యి నేనైతే కొన్ని రోజులు అయితే వీడియో పెట్టలేక అయిపోయానండి. పెట్టినా కూడా ఏమీ సబ్స్క్రైబ్ అవుతా ఉండదు, నా కంటెంట్ నచ్చడం లేదు అనేసి అయితే నేనైతే పెట్టక అయిపోయాను. ఇదైతే నాకైతే ఇప్పుడైతే షార్ట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అవైతే నా పిల్లలవి, అవైతే కొంచెం సేవ్ అయ్యి అలాగే మెమొరీ లాగా ఉండిపోతుంది యూట్యూబ్లో అయితే. అందుకని అయితే అప్పుడప్పుడు కొన్ని లాగ్స్ అయితే ఇంపార్టెంట్ లాగ్స్ అయితే అవి మాత్రం షూట్ చేసుకొని అయితే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరికైనా నా లాగ్స్ నచ్చుతుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఈ రెగ్యులర్ లాగ్స్ కావాలనుకుంటే నేనైతే షూట్ చేసి పెడతానండి. లేదు అంటే నేను మామూలుగా ఇలా నాకు ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడైతే షూట్ చేసుకొని నాకు యావది ఇంపార్టెంట్ లాగ్ అనిపిస్తే మా పిల్లలవి మాకు మెమొరీ కావాలనిపిస్తే అవైతే నేనైతే షూట్ చేసుకొని అయితే ఇలా అప్లోడ్ చేసుకుంటుంటాను. ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్లయితే, నా కంటెంట్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక మోటివేషన్ వస్తుంది. నా వీడియోస్ కూడా చూస్తున్నారు, నేను వీడియోస్ చేయాలి మాకు అప్పుడు అనిపిస్తుంది. ఎంత పనున్నా కూడా దాన్ని పక్కన పెట్టి అయితే వీడియోస్ అయితే చేసి అంత ఎడిటింగ్ అంతా చేసి అయితే పెట్టేస్తానండి నేను కూడా. అప్పుడైతే రెగ్యులర్గా అయితే చేశానండి. తర్వాత అదే వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ అయితే పెరగడం లేదు. అందువల్ల నేనైతే వదిలేసాను. తర్వాత నాకు కొంచెం ఇంట్లో పని చాలా అయిపోయింది. పాపకు పంపించి చిన్న పాప పట్టుకొని పని చేసేకైతే కొంత కష్టమైందండి. అందుకని అయితే వీడియో అయితే తీసుకోవడం లేదు. ఇప్పుడైతే చూపిస్తాను కదండి, ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో అయితే వచ్చేసాము. వాళ్ళ నాన్న అయితే పిల్లలకైతే ఒక ఫోటో అయితే తీసుకున్నారండి. ఇదైతే చూడండి లోపల ఎంట్రన్స్ ఇలా అయితే ఉండింది. లోపల అంతా పెట్టారండి. అంత అనిమల్స్ అయితే చూశారు కదా మీరైతే, కనిపిస్తుంటుంది చూశారు అనిమల్స్ అయితే. తర్వాత అయితే షాపింగ్ టైప్ పెట్టారండి. పిల్లలకి స్టిక్కర్స్ అంట, మళ్ళీ బొట్టు బిళ్ళలు, పిల్లలు ఆడే సామాన్లు, ఆటాడే సామాన్లు, చూడండి ఇవన్నీ ఆడుకునే సామాన్లు అన్నీ పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ ఇదంతా రాజస్థానీ ఎగ్జిబిషన్ అనిపిస్తుందండి. అంత రాజస్థానీవే ఉండే. ఇవంతా పికల్స్ అండి. లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉండింది. నేను కూడా ఒకటైతే ఇప్పించుకొని అయితే టేస్ట్ కూడా చేశాను. బట్ టేస్ట్ బాగుంది కానీ మనకి నచ్చదండి. అక్కడ టేస్ట్లు కదా రాజస్థానీ వాళ్ళు ఒకతర ఉంటుంది. అందుకని మనకైతే నచ్చలేదు. అంటే అలాంటివంతా తినిండ్లే, టేస్ట్ చేసిండ్లే, ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాం కదా, ఏమో ఒకతర కొత్తగా అనిపించింది. అందుకైతే నేనైతే ఏం పికల్స్ అయితే ఏం తీసుకోలేదు. మళ్ళీ మా ఇంట్లో ఎవరు తినరు, అందుకని అయితే నేను ఏం కొనలేదు.
మీకు అయితే చూపిస్తున్నానండి ఏమేమి ఉందండి ఆ ఎగ్జిబిషన్లో అయితే. అయితే చూడండి, ఇదైతే స్వీట్ అంట, మ్యాంగో స్వీట్ అని చూపించారు వాళ్ళైతే. అన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను, కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇవంతా పిల్లల ఆట సామాన్లు, తర్వాత ఆడే సామాన్లు, స్పూన్లు, మళ్ళీ చూడండి అన్ని మంకీ క్యాప్స్ అయితే అన్నీ ఉన్నాయండి, పిల్లలకు ఆడుకునే సామాన్లు. అదే పిల్లలు చూస్తే కొనుక్కుంటారు కదండి, అందుకని అయితే వాళ్ళైతే అన్నీ అలా అట్రాక్ట్గా పెట్టినారు. మా పాప అయితే నాకు అది కొన్ని ఇది కొన్ని అని అయితే, మా పెద్ద పాప అయితే అడుగుతుంది వాళ్ళ డాడీని అయితే. వచ్చేటప్పుడు అయితే తీసుకుందామని అయితే వస్తున్నాము. చూడండి అన్నీ చూపిస్తున్నాను ఒక పక్కన. ఇంకా ఇవైతే ఇదండి గేమ్స్ అంటారు కదా, గేమ్స్ ఆడి అవన్నీ మనం రింగ్స్ వేసి గెలుచుకుంటాం కదండి, ఆ గేము ఇదైతే పెట్టారు వాళ్ళు. రింగ్ వేసి గెలుచుకునే ఆట అయితే. మేమైతే ట్రై చేయలేదు, ఊరికే చూసుకొని వెళ్ళిపోయాము. మీకైతే చూపిద్దామని అయితే వీడియో అయితే తీసుకున్నానండి, ఏంటంటే వచ్చినాయి ఏమి అనేసి అయితే. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్లకి ఎంట్రీ ఇచ్చామండి. చూసారా, ఇది అంటే లైటింగ్స్ చూడండి ఎంత బాగుంది. మేమైతే మా చిన్న పాప అయితే ఆ లైటింగ్స్ చూసి చాలా 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 బాగా ఎంజాయ్ చేసిందండి. మా చిన్న పాప అయితే, చిన్నపిల్లలు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ మస్తుగా సాంగ్స్ అయితే పెట్టారండి. తెలుగు, హిందీ, తమిళ్లో డీజేలో పెట్టేశారు, అందుకే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా చిన్న పాప కూడా నిల్చుకోండి అక్కడే డ్యాన్స్ అయితే వేస్తుంది. ఇదైతే ఫస్ట్ గేమ్ అండి వాళ్ళకైతే. మా చిన్న పాప అయితే ఫస్ట్ టైం ఇది ఆ లైటింగ్స్, డ్యాన్స్, తర్వాత సౌండ్స్ అంతా ఎంతో కొత్తగా ఉంది. కొత్త ప్లేస్కి అయితే తోడుకొచ్చారు మా పేరెంట్స్ అని అయితే చూస్తుంది. అందుకని ఇదైతే ఫస్ట్ గేమ్ అండి. దీంట్లో అయితే కూర్చోబెట్టాము మా పాపనైతే, మా పెద్ద పాపని పక్కనే కూర్చోబెట్టాము. అదైతే పట్టుకునేలాగా కూర్చుంటుంది అని అయితే కూర్చోబెట్టాము. చూడండి మా చిన్న పాప అయితే ఎలా చూస్తుంది, అక్కడ ఇక్కడ అంత లైటింగ్స్ చూస్తుంది, అంతా బాగా ఎంజాయ్ చేసిందంటే. చూడండి వాళ్ళ అప్పని అడుగుతూ ఉందండి, నేనైతే కనిపిస్తున్నాను, వాళ్ళ డాడీ కనిపోయి పప్ప అనుకునే ఉంది అక్కడే కూడా. వాళ్ళ డాడీ చూడాలా అనేదాన్ని, అది తిరుగుతుందని వాళ్ళ డాడీ చూడాలా అని అయితే అదైతే చూస్తుంది. చూడండి స్మైల్ కూడా ఇస్తుంది. అదైతే ఫస్ట్ గేమ్ అయితే ఆడిపించామండి మేమైతే. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉందండి, ఒక 30 minutes అయితే ఉండింది వీడియో అయితే. నేను దాంట్లో ఎడిట్ చేసేస్తాను, కొంచెం లెంతీగా ఉందండి. ఎవరు ఏమి ఇగ్నోర్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది వీడియో అయితే. మీకు పిల్లలు ఉన్నారంటే కూడా మీ పిల్లలు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది మీకు కూడా. ఇదైతే ఫస్ట్ గేమ్ అండి, దీంట్లో అయితే కూర్చోబెట్టాము. అన్నిటికీ అంటే రేట్స్ అయితే బాగా ఉన్నాయండి. అంటే ఇంక పిల్లలు ఎంజాయ్ చేయడానికే వెళ్ళాం కదండి, అందుకైతే మేమైతే కూర్చోబెట్టేసాము. అన్ని దాంట్లోనూ ఆడిపించామండి పిల్లల్ని అయితే. బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్న పాప అయితే బాగా ఎంజాయ్ చేసేసింది. ఇదైతే సెకండ్ గేమ్ అండి. దీంట్లో అయితే మా జ్యోత్స్న ఒకతే వెళ్ళింది, ఎందుకంటే ఇది పైకి ఎక్కి మళ్ళీ జారాలి కదండి, అందుకని. ఇది మా చిన్న పాప చేత అయితే అవ్వదు, కానీ మా చిన్న పాప అయితే నేను వెళ్ళాలి అని అయితే వాళ్ళ డాడీ అయితే ఏడుస్తుంది. మా పాప అయితే పెద్ద పాపైనా పంపించాము, మా పెద్ద పాప అయితే ఎగురుతూ ఆడుతుంది. మళ్ళీ మా హస్బెండ్ మా చిన్న పాప అడిగేసరికి వాళ్ళని అయితే అడిగారు, మా చిన్న పాప అయితే కింద అయితే వదులుతాం అనేసి అయితే వాళ్ళు ఒప్పుకున్నారండి. అప్పుడైతే మా చిన్న పాపను కూడా అక్కడ కింద అయితే విడిసాము. అది కూడా నేనే కూడా వెళ్తాను అని అయితే ఆడుతుంది. అదైతే మా పాప అయితే చూడండి ఎగురుతుంది. దాని స్లిప్పర్ అయితే అలాగే ఉండింది, అందుకైతే వాళ్ళ డాడీ అయితే దాన్ని అయితే రిమూవ్ చేస్తున్నారండి. రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఎగురుతుంది, వాళ్ళ అక్క సరిగ్గా ఎగురుతుందండి. దానికైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. అక్కడైతే విపరీతంగా సౌండ్స్ అయితే పెట్టారండి, డీజే సాంగ్స్ అయితే పెట్టారు. అలాగే సౌండ్స్తో పెడదామంటే కాపీరైట్ వస్తుంది కదండి, అందుకని అయితే నేనైతే కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మీకు ఆడ వాయిస్ కూడా ఏమి వినిపిదండి, నేను మాట్లాడింది కూడా అంత సౌండ్ అయితే ఉండింది. మా చిన్న పాప చూడండి ఎలా ఎగురుతుంది. ఇది మా పెద్ద పాపకి అయితే దానికైతే అదైతే వెళ్ళిందండి, ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఎగ్జిబిషన్ ఎక్కడ పెడదా అదైతే వెళ్తుంటుంది, ఆడుతుంటుందండి. దానికైతే బాగా రూఢి అయిపోయింది ఆడి అయితే. దీనికైతే ఇంకా ఇదే ఫస్ట్ టైము, అందువల్ల అంత కొత్తగా ఉంది. ఏందో ఆ గేమ్ అంతా కనిపిస్తుంది కదా, ఆడుకుంటుందండి. చూడండి జర్కిలు కూడా విప్పేసింది, చెలి అనిపిస్తలేదు, ఏమీ లేదండి. దానికైతే ఆడాలి అని అయితే అనిపిస్తుంది. అదైతే బాగా ఎంజాయ్ అయితే చేసింది మా పెద్ద పాప అంతే. మా చిన్న పాప అయితే ఇదైతే సెకండ్ గేమ్ అండి ఆడుకునింది.
ఇప్పుడైతే సెకండ్ గేమ్ అయితే అయిపోయిందండి. ఇంకా థర్డ్ గేమ్కి అయితే వెళ్ళాలి. ఎక్కడ వెళ్దామని అయితే చూస్తున్నాము. అక్కడైతే ట్విస్టర్ అయితే అమ్ముతున్నారండి, పొటాటో ట్విస్టరు. మా పిల్లలు అయితే తినాలి అంటున్నారు. మేమైతే తీసేయలేదండి, ఎందుకంటే మా చిన్న పాపకి చాలా కాఫ్ ఉండిందండి. విపరీతంగా తగ్గు ఒక 2 వీక్స్ అయితే సఫర్ అయింది. ఆ తగ్గు ఇంకా మళ్ళీ వేరే ఆయిల్స్ అంతా తిని మళ్ళీ తగ్గు ఎక్కడ ఎక్కువైపోతుందని అయితే మేమైతే ఏమి కొనివ్వలేదండి. అక్కడైతే అవుట్ సైడ్ అయితే వెళ్ళి తిందాము అని అయితే. ఇప్పుడైతే ఇదైతే థర్డ్ గేమ్ అండి. కార్లో అయితే కూర్చోబెట్టాము. దీంట్లో కూడా ఇద్దరిని కూర్చోబెట్టాము, అక్కని చెల్లెల్ని. తర్వాత ఇద్దరు కూర్చున్నారు. ఇదైతే థర్డ్ గేమ్ అండి. ఇదైతే ఫోర్త్ గేమ్ అండి. దీంట్లో కూడా మా జ్యోత్స్ననే ఎక్కింది. ఇదైతే జంప్ చేసేదండి. జంప్ చేయడం మా పాప వాళ్ళ చిన్న పాప వల్ల కాదు కదా, అందుకనేది పెద్ద పాపకి అయితే వదిలాము, వెళ్ళి ఆడుకో అనేసి అయితే. బాగా జంప్ చేస్తుందండి మా పెద్ద పాప అయితే. మా చిన్న పాపని వదిలాము కానీ అది పడిపోతుంది ఆ పిల్లలు జంప్ చేసేదానికి. అందుకని మా పెద్ద పాపని దాంట్లో అయితే వదిలేసి మా చిన్న పాప అయితే ఇట్లా చిన్న కార్లో అయితే కూర్చోబెట్టామండి. ఇదైతే ఒక్కతే ఉంది దాంట్లో, అయితే చూడండి ఒక్కతే తిరుగుతుంది. అదైతే దాంట్లోనే ఉండి అదే దాంట్లో జంప్ చేసుకుంటుంది. దీన్ని వదిలాము, బట్ పడిపోతా ఉందండి దాంట్లో వేసింటే. వాళ్ళు జంప్ చేస్తూ ఉంటే ఇది పడిపోతుంది కిందికి. దీన్ని ఇంకా జంప్ చేయడానికి రాదు కదా, ఎలా జంప్ చేయాలి ఏమి అని అయితే రాదు. అందుకని అయితే దీనికైతే ఈ గేమ్లో అయితే కూర్చోబెట్టాము. దీంట్లో అయితే దీంట్లో స్టేరింగ్ అయితే తిప్పుకొని కూర్చోండి అని అయితే దీంట్లో కూర్చోబెట్టామండి. అదైతే కూర్చొని ఉండింది.
కూర్చొని దీంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండింది. చూడండి స్టీరింగ్ అంతా ఎలా తిప్పుతుందో, వాళ్ళ నాన్న చెప్తున్నారు స్టీరింగ్ తిప్పమ్మా అంటే అలానే స్టీరింగ్ తిప్పుతుంది. మళ్ళీ మ్యూజిక్ వస్తే అక్కడే కూర్చొని డ్యాన్స్ చేస్తుందండి పాప అయితే అక్కడ. అని చెప్పి మా పిల్లలకైతే బాగా ఆకలి అయితే వేసిందండి పాపం. మా చిన్న బాబుకి అయితే ఇది మళ్ళీ దిగుతానే భోజనం అనింది. మా బువ్వ అంటుందండి అదైతే భోజనంని. బువ్వ బువ్వ అని అడిగింది. ఇంకైతే మా పెద్ద పాప అయితే ఇంకా ఎగురుతూనే ఉంది. దానికైతే ఎక్కడైనా వస్తే భోజనము వద్దు, ఏమీ వద్దండి. మా పెద్ద పాప అయితే చూడండి ఎలా ఎగురుతుంది. దానికి ఆడుకోవడం అంటే భలే పిచ్చి. మా పెద్ద పాపకు అయితే భలే ఆడుతుందండి. అంతే యాక్టివ్గానే ఉంటుంది. చూడండి ఎలా ఎగురుతుంది చూడండి. సన్నగా ఉందండి, సన్నగా ఉండడానికి భలే ఎగురుతుంది పైకి. బాగా రూఢీ వేరే ఉంది దానికి ఎగిరి ఎగిరి అయితే. దీంట్లో వాళ్ళ డాడీ ఎప్పుడు ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా కానీ ఇలా తోడుకొని వెళ్తుంటాడండి ఆడుకొని అనేది. అందుకని దానికి బాగా రూఢి అయిపోయింది అంటే అలా ఆడి ఆడి. ఇదైతే ఇలా కూర్చొని ఉన్నింది, కారులోనే తిరుగుతూ ఉన్నిందండి. నేను మా పెద్ద పాప దగ్గర ఉన్నాను. మా మా ఆయన అయితే మా చిన్న పాప దగ్గర అయితే చూడండి తల ఎలా ఊపుతుందండి. మ్యూజిక్ వస్తే డ్యాన్స్ చేసుకొని అలాగే ఉన్నిందండి అదైతే. ఆ టైంకే 9:30 అయిపోయిందండి. టైం అయితే 9:30 అయ్యింది. కానీ మా పిల్లలు అయితే ఇంకా ఆడుతూనే ఉన్నారు. అందుకు ఆడిపిస్తూనే ఉన్నాం మేమైతే. ఎంతసేపు ఆడతారో ఆడండి, మళ్ళీ అయితే రాము కదా అని అయితే. ఇదైతే స్టాప్ అయితే అయింది టైం అయితే. ఆయన ఇంకా ఒక రౌండ్ తిప్పండి, ఎంతసేపు ఆడినారు పిల్లలు అని దానికైతే వాళ్ళైతే మళ్ళీ తిప్పుతున్నారు. ఆ పాప జట్లకైతే అయితే ఇంకొక పాప అయితే వచ్చిందండి. ఇప్పుడైతే ఇంక మా పాప పెద్ద పాప అయితే ఇంకా చూడండి ఎలా ఎగురుతుందో. అయితే దానికి కాళ్ళు నొప్పిస్తాయో లేదని నాకైతే తెలీదు. అలా ఎగురుతూనే ఉంది. మేము చిన్నప్పుడు అయితే ఇలాంటి గేమ్స్ అయితే ఏంటివి ఉండలేదండి. మేమైతే ఇట్లాంటివి ఏమి చూసే ఉండలేదు. ఇప్పుడు ఈ కాలం పిల్లలకి చూడండి ఎలాంటివి వచ్చినాయో. బాగున్నాయండి, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. మేమైతే మా చిన్నప్పుడు ఇలాంటివి అయితే ఏమి చూసే ఉండలేదు. ఇట్లా గేమ్స్ కూడా ఉండలేదండి అప్పుడు. అందుకే మా పిల్లలన్నా బాగా ఎంజాయ్ చేయని అయితే మేమైతే ఎగ్జిబిషన్కి అయితే తోడుకొచ్చామండి. ఇంకేదో దసరా పేరు హాలిడేస్ అయిపోతున్నాయి. ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు స్కూల్స్ బిజీ, స్కూలు ట్యూషను, తర్వాత వాళ్ళు స్టడీ మీద వాళ్ళు బిజీ అయిపోతారు. హాలిడేస్ తనే కదండి వాళ్ళేమన్నా కానీ ఎంజాయ్ చేసేది అని అయితే మేమైతే తోడుకొచ్చామండి. ఇక్కడ చూడండి మా చిన్న పాప అయితే అక్కడ కారు అయిపోయింది, తోలి సారైపోయింది. ఇప్పుడు వాళ్ళ అక్క జట్లోకి వచ్చిందండి జంప్ చేయడానికి. ముందే ఒక్కసారి కూర్చోబెట్టాము, పడిపోయింది. తర్వాత నేను వెళ్ళాలి అనింది. అందుకైతే వాళ్ళ అక్క జత అయితే పంపించాము. చూడండి ఎలా కూర్చోండి ఎలా జంప్ ఎగురుతుంది. వాళ్ళు ఎగురుతుంటే ఇది ఎగురుతుంది. ఇంకా రాదు కదా, మాకైతే భయం వేస్తుంది. కానీ అది రాదు, ఎంత పిలిచినా రాదండి, ఎగురుతుంది. ఇంకా కాసేపు అయిపోయింది, దానికి టైం అయిపోయింది. వాళ్ళు ఒక 10 మినిట్స్ అయితే 15 మినిట్స్ అయితే వదులుతారు అంతే కదండి. దాని టైం కూడా అయిపోయింది. అందుకే మా పెద్ద పాప వచ్చేసింది. మా చిన్న పాప అయితే అలాగే కూర్చొని ఎగురుతుంది. చూడండి పడిపోతుంది. అందుకని నేను కొంచెం కాసేపు వచ్చేస్తుందండి. అది చూడండి ఎలా ఎగురుతుంది. రా అంటే రానే రాదు. నేను ఎగిరాలి అంటా ఉంది. బట్ ఎక్కడ పడిపోతుందని మాకైతే భయము. పడిపోతుందంటే ఏం భయం అంటే కింద ఏమి దెబ్బలు అయితే తగలవండి, కానీ భయం ఉంటుంది కదా మాకైతే. ఇంకా దానికి రాదు అని అదైతే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఆ టైంకే 9:30 అయింది టైం అయితే. ఇంకా పిల్లలు కూడా ఆకలి అంటున్నారు ఆ టైంకి. నేనైతే ఆ రోజు వంట కూడా చేయలేదండి. ఇంక మా పాప ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఆ రోజు ఫ్రైడే. నేనైతే పూజ అంతా చేసుకొని అయితే ఉన్నానండి. పూజ చేసుకోవాలి కదా ఫ్రైడే ఈవినింగ్ అయితే పూజ చేసుకుని అయితే ఉన్నాను. ఇంకా పప్పు అయితే చేసి పెట్టాను. ఇంకా రైస్ ఒకటి పెట్టాలండి. రైస్ తర్వాత వచ్చి పెట్టుకుందామని అయితే మా ఆయన అయితే నా దగ్గర తోడుకొని వచ్చేసారు. వెళ్ళొచ్చేద్దాం టైం అయిపోతుందని అయితే. అందుకని వచ్చేసాను నేనైతే. ఇదైతే 5th గేమ్ అండి. దీంట్లో కూడా కూర్చున్నారు ఇద్దరు. చూడండి బాగా అంటే ట్రైన్ లాగా ఉంది, బాగుండింది ఈ గేమ్. అంటే చిన్నపిల్లలకే అండి బాగా గేమ్స్ బాగున్నాయి. ఇంకా పెద్దవాళ్ళు ఆడొచ్చు, కానీ పెద్దవాళ్ళు ఆడేదానికి నాకే ఆడాలని ఇష్టం ఉండే. బట్ నాకు పిల్లల్ని ఎవరు పట్టుకుంటారండి. అక్కడైతే బ్రేక్ డ్యాన్స్ అనేది ఉంటుంది, ఆ పక్కలా ఉంది చూడండి, దాని పక్కలో అదైతే ఆడదాం అనుకున్నాను. కానీ మా పిల్లల్ని ఎవరు పట్టుకునే వాళ్ళు ఉండలేదండి మెయిన్.
అందుకని అయితే ఇంకా సరే అని వచ్చేసాను నేనైతే. అప్పుడు మాకు పిల్లలు కాకముందు అయితే నేను మా హస్బెండ్ ఇద్దరు ఆడేవాళ్ళము ఆ గేమ్ అయితే. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా మళ్ళీ జాతరలు అవుతాయి కదండి, అక్కడ వస్తాయి కదా, దాంట్లో అయితే ఆడేవాళ్ళం నేను మా ఆయన అయితే. ఈసారి అయితే ఆడలేకపోయాము, ఎందుకంటే మా చిన్న పాప పట్టుకోలేము. మళ్ళీ దాంట్లో వెళ్తే పెద్ద పిల్లలకు కూడా కొంచెం తల తిరిగినట్లు అవుతుంది, బ్యాలెన్స్ కొంచెం చిక్కలేదు. పెద్దవాళ్ళు అయితే పట్టుకొని కూర్చుంటారని అయితే మేమైతే భయపడి అయితే వెళ్ళలేదు. ఇంక పిల్లలు పట్టుకొని ఎందుకు రిస్క్ అని అయితే వెళ్ళలేదు. మేమిద్దరమే ఉండింటే ఆ బ్రేక్ డ్యాన్స్ కూడా ఆడేవాళ్ళమండి. అందుకే ఆ రోజైతే ఆడలేకపోయాము. ఇదైతే లాస్ట్ గేమ్ అండి. ఆ టైంకి మా పిల్లలు అయితే భోజనం ఆకలి అంటున్నారు. మాకు కూడా ఆకలి వేస్తుందండి, 9:30 అయింది కదా, ఇంకెప్పుడు ఎవరికైనా ఆకలి అయినా ఇస్తుంది. ఇదైతే ఈ గేమ్ అయితే చాలు అనుకుని అయితే మేమైతే ఇది స్టాప్ అయితే ఇంకా అయితే ఇంట్లో వెళ్ళి పప్పు చేసి పెట్టొచ్చాను. రైస్ అయితే పెట్టేద్దాం అనుకున్నానండి. ఆ లోపల మా ఆయన అయితే ఇది గేమ్ అయిపోయిన లోపలే తర్వాత అవుట్ సైడ్ చాట్స్ ఏమైనా తిందాం అనుకున్నామండి. పిల్లలు అయితే అడిగారు కదా, పొటాటో ట్విస్టర్ అయితే అడిగారు. వెళ్ళేటప్పుడు అయితే తీసుకుని తిని వెళ్దాం అనుకున్నామండి. ఇంకా ఆ టైంకి 9:30 అయిందండి. ఇదైతే స్టాప్ చేశారు. తర్వాత మళ్ళీ అక్కడ ఉండే పేరెంట్స్ అంతా ఇంకొక రౌండ్ తిప్పండి అనేసరికి వాళ్ళైతే ఇంకొక రౌండ్ కూడా తిప్పేశారు. ఇప్పుడైతే అయిపోయిందండి ఈ గేమ్ అయితే. మేము కూడా ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మాకు కూడా ఆకలి వేస్తుంది, నాకు కూడా. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. చూడండి నాకైతే చార్ట్స్ అంతా ఉండిందండి, చూశాను నేను కూడా. బట్ మా పిల్లలు తినే అట్లాంటివి అయితే ఉండదండి. అది వేరే ఆయిల్స్ వేరే ఉంటాయి కదా, అదొక భయం మాకు. పిల్లలకి ఎక్కడ తగ్గొస్తుందని అయితే మాకైతే లాస్ట్ ఎగ్జిబిషన్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ఇలా అయితే చూపించుకొని పోతున్నానండి. వీడియో అయితే తీసుకుని వెళ్తున్నాను అందరికీ. మళ్ళీ ఏమైనా షాపింగ్ ఏమన్నా చేస్తారేమో అని అయితే మా పాప అయితే ఏమైనా తీసుకుంటుందేమో, నాన్న దగ్గర అయితే కనిపిస్తుంటుంది. అదైతే అక్కడైతే వెళ్ళింది. స్టిక్కర్స్, తర్వాత కమ్మలు అన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ కూడా వచ్చింది. పెన్సిల్ తీసుకోవాలని, మంకీ మాస్క్ అయితే తీసుకోవాలని ఉన్నారు. నాకైతే నచ్చలేదు, ఎందుకు ఊరికే పిల్లలు అయితే భయపడతారు అని అయితే వచ్చేటప్పుడు నేనైతే వద్దు అన్నాను. చిన్నపిల్లలు భయపడతారు, మా చిన్న పాప అయితే భయపడుతుందని అయితే నాకు ఎందుకంటే అది ఊరికే వేస్ట్ అని అయితే మేమైతే కొనలేదు, నేను వద్దు అనేసా. మళ్ళీ బ్యాగ్స్ అయితే కావాలన్నారు పిల్లలు. అవి కూడా విపరీతం రేట్లు ఉన్నాయండి. వాళ్ళు ఇదే చికెన్ ఛాన్స్ అని అయితే రేట్లు అయితే పెడతారు కదా, మాకైతే అందుకని నేనైతే వద్దు అనేసా. మళ్ళీ ఇక్కడైతే వచ్చామండి. పిల్లలకి గాజులు, తర్వాత క్లిప్స్ అంట అవి ఉన్నాయి కదండి, జ్యువెలరీ, అక్కడైతే వచ్చాము. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే సూపర్గా ఉండిందండి. బట్ ఏం తీసుకోవాలని నాకైతే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎంతసేపు చూసినాను, ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూసినాను కానీ బట్ ఒక్క ఇయర్ రింగ్ కూడా కొనలేకపోయాను నేనైతే. నాకైతే చాలా నచ్చినాయి, ఏం తీసుకోవాలని కన్ఫ్యూజన్లోనే ఉండిపోయాను. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చూడండి, మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే. అంటే నేను ఆపోజిట్ లాంటివి అయితే ట్రై చేయలేదండి, కానీ ట్రై చేద్దాము అని అయితే చూస్తున్నాను. తీసుకుందామా అంటే బట్ తీసుకోవాలని అయితే తెలుస్తూనే ఉండలేదు నాకు. ఇంతసేపు అయితే చూస్తున్నాను కానీ తీసుకొని ఒక్కటి మా ఆయన తడితే మా ఆయన కూడా నాకు తెలీదు, నీకు ಯಾವ కావాలో తీసుకో, నాకైతే ఇవి నచ్చవు అంటున్నారు. నాకైతే ఇష్టము అంటే అందుకని ఒకటి కొనలేదు. తర్వాత అయితే స్టిక్కర్లు, కొన్ని క్లిప్స్ మా పాప అయితే తీసుకునిందండి, మా పెద్ద పాప అయితే. అవన్నీ తీసుకుని అయితే ఇంకైతే ఎగ్జిబిషన్ ఇంకైతే బయటకైతే వచ్చేసామండి. అప్పటికే 9:45 అయిందండి టైము. బయటకు వచ్చేపటికి మేము చూడండి ఎంత చీకటి అయిపోయింది. వచ్చేపటికే 8 o'clockలో వచ్చాము, ఇంటికి వెళ్ళేపటికి 9:45. బైక్లోనే వచ్చామండి, చల్లగా గాలి వస్తుంది అనేసి అయితే బైక్లోనే వచ్చాము. మా పెద్ద బాబు గాడిలోనే వెళ్దామనింది, అందుకని అయితే చూసాము. చార్ట్స్ అయితే చూసామండి, ఎక్కడ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఏమీ లేదు. అందుకని ఇంకా ఇప్పుడే వెళ్ళి రైస్ ఎప్పుడు పెట్టేదాన్ని అయితే మా ఆయన అయితే హోటల్కి అయితే తోడుకొచ్చారండి. ఆ రోజు ఫ్రైడే కదా, బిర్యానీ అయితే తిందామని అయితే మా ఆయన అయితే తోడుకొచ్చారు. అప్పుడు చూడండి హోటల్లో కూడా ఎవరు లేరండి, 9:45 అయిపోయింది. ఇంకా 10 అయిపోయింది అనుకోండి, అటుకు వచ్చేప్పుడు 10. మళ్ళీ పార్సల్ అయితే తీసుకుంటున్నారు. బిర్యానీ అయితే స్పెషల్ దమ్ బిర్యానీ. ఆ టైంకి మామూలు బిర్యానీ కూడా అయిపోయింది, అందుకే స్పెషల్ దమ్ బిర్యానీ అయితే తీసుకుంటున్నాము. మా ఆయన అయితే పార్సల్ కట్టేసుకుంటున్నారు.
అందుకే నేనైతే అక్కడ నిలబడి అయితే కాళ్ళు అయితే నొస్తున్నాయండి. అందుకే వచ్చి ఆడైతే సోఫా మీద అయితే కూర్చొనేసాను. మా ఆయన అయితే బిల్లు చేపించుకొని అయితే పార్సల్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. నేనైతే అక్కడైతే బాగుంది, హోటల్ అయితే బాగుండింది. బట్ ఎవరు లేరండి, అంత టైం అయింది కదా, అందరూ వెళ్ళిపోయారు. మేమే లాస్ట్. అంటే మాకైతే బిర్యానీ అయితే దొరికింది ఆ రోజు నైటు. బిర్యానీ అయితే తీసుకొచ్చేసామండి. పార్సల్ తీసుకొని అయితే మేమైతే ఆ రోజు ఇంటికైతే వెళ్ళామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో వీడియోలు పెట్టాలని అనిపిస్తుందండి నాకు కూడా. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ చూడాలనిపిస్తే అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడైతే మేము పార్సల్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. హోటల్ ఎలా ఉందని అయితే చూస్తున్నాము, లోగా ఇంకెప్పుడైనా విజిట్ ఇద్దామని అయితే. ఇప్పుడే 9-10 అయిపోయిందండి టైం అయితే. మేమైతే పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నామండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.